దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్‌కి సంబంధించి ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయో, చాలా వరకు కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే మెట్రో నగరాల్లో అయితే మొత్తం రెస్టారెంట్సు, పెద్ద పెద్ద హోటల్స్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. సో, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఎల్‌పీజీ స్టేట్ ప్రెసిడెంట్ డీలర్స్ స్టేట్ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ ఉన్నారు. సార్ ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం సిట్యుయేషన్ ఎట్లా ఉందసలు? ఆశాజనకంగానైతే లేదండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే. భారతదేశము మనం ఎక్కువ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటాము. ఇంపోర్ట్స్ రావట్లేదు కాబట్టి ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా చాలా అనిశ్చిత పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా కొన్ని ముందస్తు చర్యలకు దిగింది. దాంట్లో భాగంగానే ఈ మన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్‌కి అండ్ ఇండస్ట్రియల్ వీళ్ళకి కూడా ఇయ్యొద్దని చెప్పేసేసి ఉత్తర్వులు జారీ చేసినారు. సో, ఈ నేపథ్యంలో ఫస్ట్ హిట్ అయింది హోటల్స్ ఇండస్ట్రీ బాగా హిట్ అయింది. అన్ని నగరాలలో హైదరాబాద్ ప్రత్యేకంగా కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి నగరంలో ఈ కొరత ఏర్పడ్డది కమర్షియల్ వాణిజ్య సిలిండర్లకు సంబంధించి. ఇది ఆల్రెడీ 5 రోజులు, 6 రోజులు అవుతుంది ఇప్పటికీ. మార్కెట్‌లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆల్రెడీ రెగ్యులేట్ చేస్తున్నాయి. ప్రోడక్ట్ ఇవ్వకుండా రెగ్యులేట్ చేస్తున్నారు. సో, ప్రస్తుతం ఉన్న ఇది ఎన్ని రోజులు వరకి గడుస్తది, ఎన్ని రోజుల వరకు ఇంప్రూవ్ అయితది అనేది చూసి మేబీ మళ్ళీ వాళ్ళు రివ్యూ చేస్తారు. మనకి ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చూసి మళ్ళీ రివ్యూ చేసి ఏదన్నా కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయడమా ఏదన్నా చేస్తారేమో చూడాలి. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా డొమెస్టిక్ సంబంధించి అయితే చర్యలు చేపట్టింది. కమర్షియల్‌కి సంబంధించి అయితే చేతులెత్తేసిన పరిస్థితి. సో, ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్తారు? అంటే ఇక్కడ చేతులెత్తేయడము అనేది కాదండి. ఇక్కడ సరే మన దగ్గర ఇప్పుడు అవసరానికి 100 కావాలనుకోండి. మన దగ్గర 100 లేదు, 70 ఉంది అనుకుందాము. సో, ఆ 30ని ఎక్కడి నుంచి మనము చేయాలనే పరిస్థితిలో కొన్ని కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సొస్తది. హార్డ్ డెసిషన్సే కానీ తీసుకోవాల్సొస్తది. ఎందుకంటే గృహోపయోగాలకు ఫస్ట్ ప్రయారిటీ మన యాక్ట్‌లోనే ఉంది. గృహ వినియోగానికి 100% ఇవ్వాలని పార్లమెంటరీ యాక్ట్ ఉంది. అండ్ వాణిజ్య అవసరాలకి కంపల్సరీ ఇయ్యాలి, ఇంత పర్సెంటేజ్ ఇయ్యాలని కూడా ఎక్కడ లేదు కాబట్టి, సో, దానివల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలినయన్నీ కట్ ఆఫ్ జేసి, వీలైనంతగా ఉన్నదంతా దీనికే డొమెస్టిక్‌కే డైవర్ట్ జేయడం జరుగుతా ఉంది. ముందస్తుగా చర్యలు చేపట్టలేదు. వాణిజ్యకు సంబంధించి కూడా వాణిజ్య అవసరాలకు సంబంధించి ముందుగానే ఎక్స్‌పెక్ట్ చేసుంటే ముందుగానే అంటే స్టాక్ ఏమన్నా అవైలబుల్‌గా పెట్టుకుంటే బావుండని చెప్పేసి కూడా కొన్ని విమర్శలొస్తున్నాయి. సో, ఇప్పటికైతే చాలా వరకు చిన్న చిన్న హోటల్స్ నుంచి దాదాపు 5 స్టార్ హోటల్స్ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి. సో, ఏం చెప్తారు మరి? అంటే ఇక్కడ మనకు ఈ స్టోరేజ్ ఫెసిలిటీస్ అనేవి లిమిటెడ్‌గా ఉంటాయి ఇండియాలో. మనము ఏదో నెలల ప్రోడక్టు ఇక్కడ మనకు ఉంచుకునే సామర్థ్యం లేదు మనకి. సో, మనకు రిఫైనింగ్ సామర్థ్యం కూడా కేవలం 42% మన అవసరాలకు తగ్గ 42% మాత్రమే మన దగ్గర రిఫైనింగ్ సామర్థ్యం ఉంది. అండ్ ఒక 20-30 రోజులకు సరిపడా మాత్రమే మనకి నిల్వ సామర్థ్యం ఉంది. సో, ఈ నిల్వ సామర్థ్యం మనకెప్పుడు ఇబ్బంది కలగలేదు గత ఎన్నో సంవత్సరాల నుంచి. ఎందుకు కలగలేదంటే, మనకు పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి వితిన్ 5 రోజులు ఆర్డర్ బుక్ చేసిన 1 వీక్ టు 10 డేస్‌లలో మనకొస్తుండే. సో, దానివల్ల ఎప్పుడూ ఇట్లాంటి పరిస్థితి తలెత్తలేదు. కానీ ఈ వార్ వల్ల ఎప్పుడైతే హర్ముజ్ జలసంధి మూతపడ్డదో, కంప్లీట్ పర్షియన్ గల్ఫ్ నుంచి రావాల్సిన అన్ని ఆయిల్ నిల్వలన్నీ కట్ ఆఫ్ అయిపోయినాయి. సో, దానివల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇది అందరికీ తెలిసిన విషయమే ఇదంతా. కాకపోతే ఇది ఎంత తొందరగా పునరుద్ధరించబడతాదో తెలియదు కాబట్టి, అన్‌సర్టెనిటీ ఉంది కాబట్టి, ఈ ముందస్తు జాగ్రత్తలకు తెర తీయాల్సొచ్చింది ప్రభుత్వానికి. మామూలుగా తెలంగాణకు సంబంధించి కమర్షియల్ సిలిండర్స్ వాడకం ఎట్లా ఉంటుంది? రోజువారీ వాడకం ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా ఉందసలు? కమర్షియల్ మొత్తం ఆపేసారా? ఎందుకంటే చాలా వరకు మేము హోటల్స్ వాళ్ళని గాని, లేపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఇంటర్వ్యూలు చేస్తుంటే వాళ్ళు కంప్లీట్ డీలర్స్ ఫోన్ ఎత్తలేని పరిస్థితి. డీలర్స్ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. ఎందుకంటే మీరు కూడా ఉంటేనే ఇస్తారు. సో, మీ మీద కంప్లెయింట్ చేయడానికి కూడా ఏం లేదు. సో, ఏం చెప్తారు మరి? వాస్తవము. అంటే ప్రస్తుత పరిస్థితులలో గత శనివారం, శుక్రవారం తర్వాత నుండి 6వ తేదీ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కేవలం డొమెస్టిక్ తప్ప మిగిలిన వాటికి అవసరాలకు మీరు నింపకూడదని. సో, దానికి అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రీఫిల్లింగ్ చేయడం ఆపేసినాయి. కమర్షియల్ రీఫిల్లింగ్ చేయడం ఆపేసినాయి. కేవలం ఎంతవరకు చేస్తున్నాయంటే
అత్యవసర లైక్ ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్ ఇట్లాంటి ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఇట్లాంటి వాటికి కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ ఇన్‌స్టాలేషన్స్. అట్లాంటి వాటికి మాత్రమే ప్రొవిజన్ ఇస్తూ, ఫిల్ చేస్తూ దాన్ని స్ట్రిక్ట్ మానిటరింగ్ చేసుకుంటూ డెలివరీ ఇస్తా ఉన్నాము. సో, ఇంక మిగిలిన వాటికి మాత్రం ఏం చేసే పరిస్థితి అయితే లేదు. ఆల్టర్‌నేటివ్ చూసుకోమని చెప్పి చాలా వరకి నగరాలలో కొన్ని కొన్ని బెంగుళూరు లాంటి నగరంలో ఐ థింక్ కంప్లీట్ షట్ డౌన్‌కెళ్దామని గూడా మీరు హోటల్ ఇండస్ట్రీ షట్ డౌన్‌కి గూడా కాల్ చేస్తున్నారు. సో, డి యాస్ ఎ డీలర్‌గా మీరు ఇంతకుముందు అన్నట్టుగా మా దగ్గర ప్రొడక్ట్ వస్తే మా కస్టమర్‌లకి ఇవ్వడానికి మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా హోటల్ ఇండస్ట్రీకి మాకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే లక్షల లక్షల సిలిండర్లు మా దగ్గరనే కొంటారు. వాళ్ళు మ సో, అట్లాంటి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఆహ్, కానీ ఏమి వాళ్ళకి సహాయం చేసే పరిస్థితిలో మాత్రం లేము ప్రస్తుతానికి. ఇంత ఇంత పీక్ మూవ్‌మెంట్‌లో గూడా బయట మామూలుగా బ్లాక్ మార్కెట్‌లో దొరుకుతున్నాయి అని జెప్పేసి కూడా కొన్ని కంప్లెయింట్స్ ఒస్తున్నాయి. బ్లాక్ మార్కెట్‌లో 3000 నుంచి 4000, 5000 వరకు కూడా చార్జ్ చేస్తున్నారని జెప్పేసి కూడా కొన్ని కంప్లెయింట్స్ ఒస్తున్నాయి. మరి వాళ్ళకెక్కడ దొరుకుతుంది అసలు? బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్స్ ఎక్కడ అవైలబుల్‌లో ఉంటున్నాయి? అంటే ఇప్పుడు ఎల్‌పీజీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు గృహ వినియోగదారుడు అనుకోండి. మీ దగ్గర డబుల్ సిలిండర్ ఉంది. సో, మీకు 2 నెలలు మీరు ఫార్చునేట్‌లీ ఈ పీరియడ్‌లోనే ఒకటి ఫుల్ ఉంది. ఒకటి అయిపోగానే పెట్టేసినారు. సో, మీ దగ్గర టెక్నికల్లీ 2 ఉన్నట్టే గదా! సో, హోటల్ ఇండస్ట్రీలో గాని కొందరు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరనైతే ఎక్కువ పెట్టుకోరు. ఎందుకంటే ఫ్లోటింగ్ వస్తుంటది, పోతుంటది, వస్తుంటది, వెళ్తూనే ఉంటది. సో, కొన్ని వీళ్ళు కొందరు ఉంచుకునే అంటే సామర్థ్యం పెట్టుకుంటారు. కొందరు వారం రోజులకు సిలిండర్‌కి సరిపడా, 10 రోజులకు సరిపడా అట్లా పెట్టుకుంటారు. అట్లాంటివి కొన్ని మేబీ ఉంటే జరిగితే జరగొచ్చు. ఇది నేను కాదనలేను. ఎందుకంటే జరుగుతా ఉన్నట్టుగా మా నోటీస్‌కి కూడా వస్తా ఉంది. అప్పుడు డిమాండ్ సప్లై మార్కెట్ ఫోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి. మీరు ఫ్లైట్ బుకింగ్ చేస్తారు. ఏమవుతది ఇవాళ 5,000కి చేస్తారు. రేపు ఎల్లుండో దగ్గరకి పోతే 20,000 అంటాడు. సో, ఇట్స్ లైక్ ఎ డిమాండ్ గ్యాప్. ఎందుకంటే మన దగ్గర 2 సీట్లున్నాయి. డిమాండ్ ఎక్కువుంటే 20,000కైనా మనకు అవసరం ఉందంటే 20,000 పోతాం. సో, మనస్తత్వం మన కన్జ్యూమర్ డైనమిక్స్ అట్లా మారిపోయినాయి. అది ఆహ్, సేమ్ వే ఇప్పుడు కస్టమర్ గూడా అంటుండొచ్చు. మేబీ ఇంకొకరితో నా దగ్గరుంది 2 సిలిండర్లున్నాయి, 3 ఉన్నాయంటే, "ఎంతైనా ఇస్తాను బాబు నాకు సిలిండర్ అయితే పంపించు" అని ఒక రకంగా జరగొచ్చు. అంటే డిమాండ్ సప్లై గ్యాప్ ఏర్పడ్డప్పుడు మార్కెట్ ఫోర్సెస్ వారి దీనికి అనుగుణంగా మారుతారు. ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఎయిర్‌లైన్ ఇండస్ట్రీ. అదే సెక్టర్‌లో ఒక వారం రోజుల ముందు 5,000 ఉంటది. సేమ్ డే పోవాలంటే 20,000 ఉంటది. అంటే చాలా మంది టెన్షన్ పడుతున్నారు. సరే కమర్షియల్ పక్కన పెడితే, ఇదే సిట్యుయేషన్ డొమెస్టిక్ కూడా రానున్న రోజుల్లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏందంటే ఇప్పటికే 21 రోజుల నుండి బుకింగ్ ఆప్షన్ అనేది 25 రోజులకు పెంచారు. ఒక 4 రోజులు పెంచారు సెంట్రల్ గవర్నమెంట్. చాలామంది హౌస్ వైఫ్స్ గానీ, లేకపోతే ఆహ్, ఆహ్, జాబ్ చేసేవాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒకవేళ ఇది ఇంటి వరకు కిచెన్ వరకు వస్తే మా పరిస్థితి ఏంటి? బుకింగ్స్ లేకపోతే ఒకవేళ డీలర్స్ చేతులెత్తేస్తే మా ఇంట్లో పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు హోటల్స్ బంద్ అయిన పరిస్థితి. హోటల్‌లో దొరకక ఇట్లా ఇంట్లో గూడా ఫుడ్ దొరకకపోతే పరిస్థితి ఏంటని గూడా చాలా మంది టెన్షన్ ఫీల్ అవుతున్నారు. ఏం జెప్తారు వాళ్ళకి? అంటే ప్రస్తుతమైతే ఇమ్మీడియేట్‌లీ అట్లాంటి అవకాశం అయితే లేదు. ఇమ్మీడియేట్‌లీ అంటే నెక్స్ట్ ఒక 1 వీక్, 10 డేస్ ఆర్ 15 డేస్‌లోనైతే అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు. కాకపోతే తప్పకుండా దీని పీరియాడిసిటీ ఇంకా పెంచే అవకాశాలున్నాయి. ఇప్పుడు 25 అంటున్నారు గానీ, మేబీ 40 పోవచ్చు, 45కి కూడా పోవచ్చు. ఎందుకంటే, మేము కూడా అందరికి అదే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరిప్పుడు ఎల్‌పీజీ మన దగ్గర కొంత 30% తక్కువుంది మన దగ్గర. అవైలబిలిటీ లేదు. అన్నప్పుడు ఏం చేయాలంటే, మనకి 30 రోజులు వచ్చే సిలిండర్‌ని 45 రోజులు వాడుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్టర్‌నేటివ్‌గా కొంత వేరే మార్గాల ద్వారా మీరు వంటని చేసుకొని 40 డేస్ వచ్చే సిలిండర్‌ని 60 డేస్ చేయండి. ఒక 20% మీ సేవ్ చేయండి. ఆ 20% అనేది గ్యాప్ తగ్గుతది మనకి. ఏది ఇమ్మీడియేట్‌లీ. సరే మనం వారంతా అయిపోయి మళ్ళీ అయిన తర్వాత నార్మల్స్‌కెళ్ళిపోదాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం తప్పని పరిస్థితులలో కొంత పీరియాడిసిటీ మాత్రం పెంచుతారు గవర్నమెంట్. ఇవాళ కాకున్నా ఇంకొక 2 రోజులలో, 3 రోజులలో పెంచే అవకాశం ఉంటది. ఎందుకంటే కొంచెం మైండ్ సెట్ అంతా సెట్ అయిపోయి అయ్యే వరకి కొంత ఉంటది. సో, సివిల్ సప్లైతోని మేనేజ్ చేస్తున్నారా? అంటే కోఆర్డినేట్ చేసుకుంటున్నారా? ఎందుకంటే సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ గూడా రెగ్యులర్‌గా మీరు మాట్లాడుతుంటున్నారు. ఎట్లా ఉంది? గవర్నమెంట్ కోఆర్డినేషన్ ఎట్లా ఉంది? గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా ఉంది?
ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడు ఈ రోజు నుంచి కొన్ని అడ్వర్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే కొన్ని కొన్ని ఏజెన్సీల దగ్గర జనాలు ఫ్లాకింగ్ అవ్వడము, గుంపులు గుంపులుగా చేరడం, రావడం జరుగుతూ ఉంది. సో మేము సివిల్ సప్లై దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా చూడండి, ప్లస్గా లోకల్ పోలీస్ని కూడా హెల్ప్ అడుగుతున్నాము. కొన్ని రీజన్స్ ఏంటంటే వాళ్ళకి బుకింగ్ అవ్వకపోవడము, సమ్ టెక్నికల్ ఇష్యూస్, ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు భయపడిపోయి ఆందోళన పడి ఏజెన్సీల దగ్గరికి వెళ్ళిపోయి బార్లు కట్టేసేసి, సో ఇట్లాంటివి జరుగుతున్నాయి. కొన్ని కొన్ని మా నోటీస్కి వస్తున్నాయి. ఈరోజు ఈవెన్ డిస్టిక్స్లలో కూడా కొన్ని ఇండియన్ ఏజెన్సీస్ దగ్గర అక్కడ ఇక్కడ కొన్ని జరుగుతూ ఉన్నాయి. సో సివిల్ సప్లై వాళ్ళతో రెగ్యులర్ బేస్లలో మేము టచ్లో ఉంటాము. కన్సర్న్ డిస్ట్రిక్ట్ అథారిటీతో, స్టేట్ అథారిటీతో రెగ్యులర్ మేము కంటిన్యూస్ టచ్లో ఉంటాం. మా ఆయిల్ కంపెనీస్ కూడా టచ్లో ఉంటాయి. రీసెంట్గా కమిషనర్ గారు ఆయిల్ కంపెనీ ఆఫీసర్స్తో మీటింగ్ కూడా పెట్టి రివ్యూ చేసుకున్నారు, ఏంటి స్టేట్లో ఉన్న పరిస్థితులను ఏంటి అని. సో వారి సూచనలు సలహాలు కూడా ఆయిల్ కంపెనీలకు ఇచ్చారు. ఆయిల్ కంపెనీలు కూడా మాకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నాయి. దాన్ని బట్టి మేము ముందుకెళ్తున్నాం. ఏంటి సార్ అట్లా ఐఓసీ కానీ బీపీసీఎల్ కానీ హెచ్పిసిఎల్ కానీ రోజువారీకి మన రాష్ట్రానికి ఎంత స్టాక్ వాళ్ళు సప్లై చేస్తారు? ఇప్పుడు ఏంటి ప్రజెంట్ సినారియో ఎట్లా ఉంది అసలు? అంటే మనకి యావరేజ్గా రోజుకు 1,80,000 నుంచి 2,00,000 సిలిండర్లు అవసరం ఉంది తెలంగాణలో డొమెస్టిక్లో. కమర్షియల్ సో ఇప్పుడు దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు, చేస్తున్నాం. కాకపోతే ఏమైందంటే ఈ పానిక్ సిచ్యువేషన్స్ వల్ల ఈ డిమాండ్ అనేది ఆల్మోస్ట్ 30-40% పెరిగింది బుకింగ్స్. ఇంతకు ముందుకు ఏముంటుండే, అరే బుక్ చేసినామా తెల్లారి వస్తుండే, 24 అవర్స్లో వస్తుండే. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి తెలిసిన, నాకంటే ఇప్పుడు అందరు అనుకుంటారు మాకు తెలిసిన అతను కదా హెల్ప్ చేస్తాడు కదా అని. మేము బుక్ చేయలేదు, మర్చిపోయినాం. ఎందుకంటే బుక్ చేస్తే జస్ట్ 24 అవర్స్లో వస్తుండే. దాన్ని మేము పెద్దగా కన్సిడరేషన్లోకి తీసుకోలేదు కాబట్టి మేము బుక్ చేయలేదు. ఇప్పుడు చేస్తే వస్తుందా రాదా, ఇస్తారా ఇయ్యరా అని. సో కొంత ఈ పానిక్ సిచ్యువేషన్ వల్ల కూడా బుకింగ్స్ బాగా పెరిగిపోయినాయి. సో దాన్ని హానర్ చేయడానికి కొంత డిలే జరుగుతూ ఉందన్నట్టు. ఇప్పుడు మా ఇన్ఫ్రాస్ట్రక్చరు రోజుకు మా ఇప్పుడు కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోజుకు 2,00,000 సిలిండర్లు డెలివరీ చేసే సామర్థ్యం ఉంది మాకు తెలంగాణలో. కానీ బుకింగ్స్ ఎన్ని వస్తున్నాయి? 2,70,000 నుంచి 2,80,000 బుకింగ్స్ వస్తున్నాయి రోజుకి. సో 60-70 వేల బుకింగ్స్ పెరిగినాయి రోజుకి. సో దీన్ని హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన వస్తుంది. పెరగడానికి కారణం ఏంటి? ప్యానిక్ అయ్యి ముందే బుక్ చేసుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ స్టాక్ ఏమైనా ఇంట్లో పెట్టుకోవాలన్నా దొరకదనా, లేకపోతే ఎట్లా? అంటే ఇంత సడన్గా పెరగడానికి కారణాలు ఏమైనా తెలుసుకున్నారా? అంటే ఇప్పుడు మోస్ట్లీ అర్బన్లో ఉన్న వాళ్ళైనా రూరల్ వాళ్ళైనా వాళ్ళు వేరియస్ మీడియా మాధ్యమాలల్లో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు, వారు ఆగే వరకు కొంచెం ఇబ్బందులు ఉంటాయని. సరే ఎందుకైనా మంచిది, 2 నెలలకి సరిపడా మనం పెట్టుకుందాము, 2 నెలల తర్వాత చూద్దాము, 2 నెలలకో 3 నెలలకో వారు అయ్యే వరకు మనకు సఫిషియెంట్ స్టాక్ ఉంటే బెటర్లే అనే మైండ్ సెట్లో ఉన్నారు. దానివల్ల మేబీ బుకింగ్స్ అనేవి బాగా పెరిగినాయి. సో ఎట్లా ఉంది సార్ బిజినెస్? అయితే ఇప్పుడు మొత్తం డల్ ఉంది. మీరు డొమెస్టిక్తో పాటు కమర్షియల్ బిజినెస్ కూడా ఎక్కువ ఉంటుంది డీలర్లకు సంబంధించి. డీలర్ల పరిస్థితి ఎట్లా ఉంది? మీ బిజినెస్ అయితే ఇప్పుడు మొత్తం టోటల్గా లాక్డౌన్ అయిన పరిస్థితి, షట్ డౌన్ అయిన పరిస్థితి. సో డీలర్లకు సంబంధించి ఏం చెప్తారు? ఎవరైతే కమర్షియల్ కొంచెం పెద్ద లెవెల్లో చేస్తారో, అమ్ముతారో వాళ్ళకి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులే. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర 40 మంది, 50 మంది, 60 మంది స్టాఫ్, వెహికల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెంట్స్. సో మీరు అమ్మకపోయినా వీళ్ళకందరికీ జీతాలు ఇవ్వాల్సిందే, రెంట్స్ ఇవ్వాల్సిందే, వెహికల్స్కి ఇన్సూరెన్స్లు కట్టాల్సిందే, డెలివరీ వెహికల్స్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, వేరియస్ లాజిస్టిక్స్ ఉంటాయి. అన్ని రకాల ఖర్చులు మీరు అమ్మకున్నా కానీ విధిగా చేసుకోవాల్సిందే. అది ఎవరైనా, హోటల్ ఇండస్ట్రీ అయినా మూసుకున్నా వాళ్ళకి కొంతవరకు జీతాలు ఇవ్వాల్సిందే, రెంట్లు కట్టుకోవాల్సిందే. మాది కూడా అదే పరిస్థితి బై అండ్ లార్జ్. మేమేమో డిఫరెంట్ ఫుటింగ్లో లేము, మేము కూడా సేమ్ ఫుటింగ్లోనే ఉన్నాము. కానీ హోప్ ఉంది, విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ రివైవ్ అవుతామనే హోప్ ఉంది. సో ఆయిల్ కంపెనీకి కూడా మేము ఎప్పటికప్పుడు చెప్తున్నాము. మాకు ముఖ్యంగా మేము భయపడుతుంది ఏంటి అంటే మా నెట్వర్క్ చాలా వరకు హోటల్ ఇండస్ట్రీస్లలో కొంత క్రెడిట్ బేస్డ్ ఉంది. సో వీలైనంత వరకు మేము విజ్ఞప్తి చేసేదంటే మేమే డిస్ట్రిబ్యూటర్లకు ఉన్న క్రెడిట్ చేసి పేమెంట్ చేస్తే ఏమైనా వాళ్ళు కూడా ఏదైనా హెల్ప్ అవుట్ చేసి కొంత ఏదైనా ఆయిల్ కంపెనీతో కొట్లాడి కొంత సిలిండర్స్ ఏమైనా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. మేము కూడా ఆయిల్ కంపెనీలకు అదే చెప్తున్నాము. సో కొంతనన్నా ఇవ్వండి. మీరు కంప్లీట్గా కాకుండా వాళ్ళు కంప్లీట్ ఓవర్ నైట్ ఆల్టర్నేటివ్కి మూవ్ కాలేరు.
ఓ 20% ఇవ్వండి, ఓ 50%, 30% ఇవ్వండి. మిగిలింది ఆల్టర్నేటివ్ కట్టెలు పోవచ్చు, ఇంకోటి పోవచ్చు, ఎలక్ట్రికల్ పోవచ్చు. కానీ 100% బ్లాకేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం ఆయిల్ కంపెనీకి కూడా. చూడాలి వారికి ఎంతవరకు సాధ్యమవుతుంది అని చూడాలి. చాలామంది ఆల్టర్నేట్గా కట్టెల పొయ్యికి సంబంధించి కూడా ఆల్టర్నేట్ చేసుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఫ్యూచర్లో కూడా అదే కంటిన్యూ అయితే మీ బిజినెస్ ఎట్లా ఉండబోతుందని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఫైనల్గా చెప్పండి, ఈ సిచ్యువేషన్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనుకుంటాను? ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో దాదాపు 20-30 ఇయర్స్ నుంచి ఉన్నారు. సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ ఎప్పుడు గతంలో చూడలేదని చెప్పిన పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా మేబీ ఎన్ని రోజులు ఉండొచ్చు, ఎట్లా ఉండబోతుంది? నా పర్సనల్ అంచనా మాత్రం ఇది ఒక మినిమమ్ యుద్ధం ఆగిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్లో సాధారణ స్థితికి వస్తుంది. 2-3 మంత్స్లో బిజినెస్ అవుట్లుక్ అంటే ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్కి ఒక అవుట్లుక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఎల్పిజినే ఉంది. సో కొన్ని రోజులు నెగిటివ్ అవుట్లుక్లో ఉండే, అంటే బుక్ చేసినా రాదు, లేట్ వస్తుంది అనేది. ఈ మధ్యకాలంలో చాలా పాజిటివ్ అవుట్లుక్లోకి వచ్చాము. అరే బుక్ చేయగానే 24 అవర్స్లో వచ్చేస్తుంది, ఇవాళ చేస్తే రేపు వచ్చేస్తుంది సిలిండర్. సో మేము చాలా ఎన్నో కష్టపడి దీన్ని ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చాం. మళ్ళీ కస్టమర్ దృష్టిలో మేము కొంత నెగిటివ్ అవుట్లుక్లోకి వెళ్ళిపోతాం. ఇది ఎప్పుడు ఏ వారం వస్తే ఆగిపోతుందో, ఎప్పుడు ఏమవుతుందో, ఎందుకైనా మంచిది ఆల్టర్నేటివ్ పెట్టుకోవాలనేది. అది ఎనీ బిజినెస్కి ఎనీ ప్రోడక్ట్కి కరెక్ట్ కాదు ఇన్ఫ్యాక్ట్. కానీ ఇది మన చేతిలో ఉన్నదేం కాదు కదండి. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ రిసోర్సెస్. సో చేయగలిగింది ఏం లేదు. ఓన్లీ వాట్ వీ కెన్ ప్రామిస్ ఏంటి అంటే ఎప్పుడైతే నార్మల్ స్థితికి వస్తుందో మళ్ళీ మేము బౌన్స్ బ్యాక్ అవుతాము, మీకు సప్లై ఇస్తాము. అంతవరకు కొంత మాకు ఓపిక పట్టండి, సహకరించండి, ఇస్తాం. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్స్ అయితే కంప్లీట్ ఆగిపోయిన పరిస్థితి. సో డీలర్లు కూడా చాలా వరకు లాస్ అవుతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీస్తోని చాలా ఏళ్ళుగా మేము వ్యాపారం చేస్తున్నాం. హోటల్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు షట్ డౌన్ అవుతున్న పరిస్థితి. హోటల్ ఇండస్ట్రీస్తో పాటు ఇటు మా డీలర్స్ కూడా సరఫరా చేయలేని పరిస్థితి. ఎందుకంటే డొమెస్టిక్ సంబంధించి కూడా దాదాపు 2 లక్షల సిలిండర్స్ కావాల్సి వస్తే 2,80,000 వరకు బుకింగ్స్ పోతున్నాయి. ఎందుకంటే చాలా వరకు ప్యానిక్ అయ్యి కూడా అడ్వాన్స్గా ఇంట్లో స్టాక్ పెట్టుకోవాలి, మళ్ళీ దొరకదో అన్న ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చాలామంది కస్టమర్స్ డొమెస్టిక్ కూడా ప్రిఫర్ చేస్తున్నారు బుకింగ్ కోసం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో జాగ్రత్తగా వాడుకోండి. గ్యాస్కి సంబంధించి నెల రోజు రావాల్సిన సిలిండర్ దాదాపు నెల పైన కూడా 2 నెలలకు వచ్చేటట్టు కూడా ఏమన్నా ఆల్టర్నేట్స్ చూసుకోండి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే 21 రోజుల బుకింగ్ 25 రోజులు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. భవిష్యత్తులో దాన్ని 30-35 రోజులు 40 రోజుల వరకు కూడా పెంచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సార్ చెప్తున్నది దేశంలో అంటే ఇప్పుడు ఈ యుద్ధం ఆగినా కూడా ఇంకొక 2-3 నెలల వరకు ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వస్తాం. సో ఖచ్చితంగా గ్యాస్ వినియోగదారులారా జాగ్రత్తగా గ్యాస్ వాడుకోండి. ఆల్టర్నేట్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. గతంలో అంటే మనం పూర్వపు రోజుల్లో ఏదైతే కట్టెల పొయ్యి వాడుకున్నామో, సో అలాంటి ఆల్టర్నేట్స్ కూడా ఏమైనా ఉంటే వాడుకోండి. గ్యాస్ను మాత్రం చాలా పొదుపుగా వాడుకోండి అని చెప్పేసి ఎల్పిజి అసోసియేషన్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.